జల్లూరుకు చెందిన పద్మరాజు అనే ఒక భూస్వామి సన్నకారు రైతులమైన తమ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు తీసుకుని తిరిగి తమకు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, అతని నుండి తమ డబ్బులు తమకు ఇప్పించి సన్నకారు రైతులమైన తమకు ఆదుకోవాలని పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు గ్రామాల రైతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా పిఠాపురం వచ్చి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కలిసి తమ గోడు ఆవేదన వినిపించారు. పద్మరాజు నుంచి తమ డబ్బులు తమకు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు. మాకు ఇవాళ డబ్బులు ఇస్తాను లేదండి, ఒక 5-6 సంవత్సరాల నుంచి మగతా కూడా ఇస్తాను లేదండి. మగతా ఇవ్వకపోతే మేము ఇంటికి వెళ్తున్నాం సార్, మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్, ఇలా పిఠాపురం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళామండి. వెళ్తే మాకేం సరైన సమాధానం ఏం చెప్తున్నదండి. అలాగే నా బాధ్యత మేము అతను ఇంటికి వెళ్తే అండి అతను మమ్మల్ని కొట్టి తీసింటున్నాడండి. మాకు వేరే గత్యంతరం లేక మేము అతని పొలంలో 4 రోజులు పట్టించి టెంట్ వేసుకుని కూర్చున్నాం సార్. టెంట్ వేసుకుని మాకు ఏదన్నా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ కోరుతున్నామండి. ఇలా జల్లూరు రైతులు మల్లాం రైతులు కలిసి ఎంత ఇబ్బందులు పడుతున్నామండి. అతనికి డబ్బులు ఇచ్చి అతను ఏం చేస్తున్నాడంటే ఏంటంటే మనల్ని కుట్టి తిట్టి అంత బాధ్యతలో ఉన్నాడండి అతను. మాకు ఏరి గత్యంతరం లేక ఇంట్లో కొంతమంది రైతులు చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారండి. పిల్లల చదువులకని పెళ్ళిళ్ళకని పంప కట్టుకోవడానికని తక్కువ పూజ చేసి అతను చేతుల్లో పెట్టామండి. మాకు మగతా మాత్రం ఇస్తాం లేదండి. మాకు ఏంటంటే మా చేలో రాకుండా తగులుతుంటే 4 రోజుల నుంచి మేము ఇక్కడ టెంట్ వేసుకోకున్నాం. వాళ్ళు అమ్మితే 12 కోట్లు 13 కోట్లు ఆస్తి వస్తుంది. ఇక్కడ బాకీలు చూస్తే 2 కోట్లు ఉండదు. షార్ట్ ఎత్తరాడు ఇక్కడ కాపాడుతుందండి. బాకీలు ఏంటండి? ఆయన ఎందుకు బాకీ మీకు? చేలు మీద తడకాకే కుర్రోళ్ళు అమెరికా పంపుతున్నాను, లండన్ పంపుతున్నాను, చదువులకి నాకు ఖర్చుకు నిమిత్తం అవసరం వచ్చింది. ఎవరినో నప్పడు కానీ ఓడండి, మా వాళ్ళు అడిగి వాళ్ళండి తెచ్చిచ్చుకుని ఓడండి. మళ్ళీ జల్లూరు మళ్ళా రైతులు. మీరు భూమి మీద డబ్బులు పండించుకోవడానికి ఇచ్చారా? పండించుకున్నా కానీ ఇచ్చి కాగితాలు రాయించుకున్నామండి. ఎకరానికి ఎంత ఇచ్చారు? ఎకరానికి 3 లక్షల చొప్పులు ఇచ్చామండి. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే సంవత్సరానికి 30,000 35,000 మగతా ఇచ్చేసేవాడు. ఒక 5 సంవత్సరాల నుంచి మొత్తానికి ఇవ్వటం మానేసాడు. 4 సంవత్సరాలు. ఎంతమంది రైతులు ఉంటారండి? దాదాపు 60 మంది ఉంటారండి. సుమారుగా 60 మంది రైతులు ఎంత ఇచ్చి ఉంటారు? 2 కోట్ల 50 లక్షలు వచ్చినాయండి సీత అర్చన వేసుకుంటాం. అంతే కదండి, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు గవర్నమెంట్ తరఫున సాయం చేసి ఈ చిన్న రైతులని బక్కల్ని ఆదుకుంటారని ఆధారంతో ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నామండి. ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా వారే కాదు, ఇంకొకలే కాదు, మమ్మల్ని కొంత కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇది డబ్బులు లేట్ చేసి కొద్ది పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు, హాస్పిటల్లో పడి ఉన్నవాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.